అవుతుందమ్మా. ఓట్లు వెళ్ళండి, ఓటు వెయ్యాలి, ఓటు మన హక్కు. మీకు ఆడుకోవడానికి సెలవు ఇచ్చారు ఏంటి? నాకు అర్థం అవుతుంది. దూరమా? దూరం అంటున్నారు ఏమమ్మా, మహిళా ఓట్లు తగ్గినాయని మన కలెక్టర్ గారు ఎంతగానో ప్రయత్నం చేస్తున్నారు. అసలు 70% మహిళా ఓట్లు పడుతుంది. మీరు అందరూ వేస్తే 100% అవుతుంది. రాష్ట్ర భవిష్యత్తు దేశంలోనే బాగోవాలంటే మీ చేతుల్లో ఉంది. మా 5 సంవత్సరాలకు ఒకసారి వస్తుంది. నీ ఓటే నీ ఆయుధం. దాన్ని ఏమో నువ్వు నెగ్లెక్ట్ చేస్తే ఈ ఎండని ఈ రోజు గురించి నువ్వు ఆలోచిస్తే 5 సంవత్సరాలు నీ వల్ల ఒక ఓటేకి వెళ్ళడానికి ఒక ఓటే ఓడిపోవడానికి కారణం. మరి నీ ఇష్టం. ఏమో అలాగేంటి అవుతుంది. అందరూ ఓటు వేయాలి. అందరూ ఓటు వేస్తేనే మన దేశ భవిష్యత్తు బాగుపడుతుంది. మహిళా ఓట్లు చాలా తక్కువ అయిపోతున్నాయమ్మా. ఒక ఓటుతో ఓడిపోయిన రోజులు కూడా ఉన్నాయమ్మా. ఒక ఓటేతో గెలిచిన వాళ్ళు కూడా ఉన్నారమ్మా. మీ వల్ల ఒక మంచి నాయకుని మనం మిస్ అయ్యామనుకోండి, అది మన భవిష్యత్తుకే ప్రాబ్లం. ఈ ఓటేయడంలో కూడా ముందుండి మన రాజ్యాంగం మనకిచ్చిన హక్కు అది. మీ హక్కుని మీరు వినియోగించుకోవాలి. కుల మత భేదం, స్త్రీ పురుష భేదం లేని ఆ ఓటు హక్కు ఒకటే మీకు చాలా బ్రహ్మాస్త్రం. కాబట్టి మీరు అందరూ బయలుదేరి వెళ్తున్నారా? ఇప్పుడు నా మాట విని ఇంత మనకి ఇచ్చిన హక్కు ఇలా ఉపయోగించుకోవాలని మాకు తెలిసింది కాబట్టి మా ఆడవాళ్ళందరం వెళ్తాం. మా ఓటు హక్కుని మేము వినియోగించుకుంటాం. ఖచ్చితంగా ఆడవాళ్ళందరినీ తీసుకొని వెళ్తాం. ఓటు మన హక్కు. ఓటేద్దాం, ప్రజాస్వామ్యాన్ని నిలబెడదాం. ఓటేద్దాం శ్రీకాకుళం. వెళ్తున్నాం శ్రీకాకుళం. అందరూ కూడా ఓటేయాలని చెప్పారు. ప్రేమ సదన్ తరపున మా ఫ్యామిలీ అందరం ఓటేయడానికి వెళ్తున్నాం. శ్రీకాకుళం వాసులారా, మీరందరూ కూడా వచ్చి ప్రతి ఒక్కరు ఓటు హక్కు వినియోగించుకోండి. ఓటు శాతాన్ని పెంచుదాం. మా ప్రేమ సదన్ వాసులంతా కూడా ఓటేయడానికి వెళ్తున్నాం. శ్రీకాకుళం వాసులందరూ కూడా ఓటేద్దాం. మంచి ప్రభుత్వం.